వైసీపీ నుంచి టీడీపీలోకి అనేక మంది ఎమ్మెల్యేలు వలస వెళ్లినా కొందరు ఎమ్మెల్యేలు మాత్రం జగన్ ను నమ్ముకుని ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు. కొందరికి టీడీపీలోకి ఎంట్రీ లేకపోవడం, మరికొందరికి జగన్ పై నమ్మకం ఉండటంతో వైసీపీలో ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు గ్యారంటీ అని భావిస్తున్న వీరంతా తమతో పాటు తన సన్నిహితులు మరికొందరికి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే వీరికి షాక్ ఇచ్చేలా ఈ మధ్య కాలంలో జగన్ పార్టీలో కొన్ని లీకులు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే పట్టుదల ఉన్న వైసీపీ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న చాలా మందిపై ప్రజల్లో పెద్దగా సానుకూలత లేదనే నిర్ధారణకు వచ్చారట. తన పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వేతో పాటు పలు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పార్టీలో ఉన్న 25 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్న జగన్ ఇందుకు సంబంధించి మెల్లమెల్లగా వారికి సంకేతాలు కూడా ఇస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల తర్వాత మీకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తానని, మరికొందరికి నామినేటెడ్ పోస్టులు ఇస్తానని జగన్ హామీ ఇస్తుండటం సరికొత్త చర్చకు దారితీస్తోంది. తాము అడగకున్నా జగన్ తమకు ఇలాంటి హామీలు ఇస్తుండటంతో అసలు తమకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ వస్తుందా లేదా అని పలువురు ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారట. ఒకరిద్దరు సీనియర్ నేతలు సైతం ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో భారీగా కోత తప్పదని చెప్పడంతో ఈ లిస్టులో తమ పేరు ఉంటుందా అని అనేక మంది ఎమ్మెల్యేలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్టు వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.